ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది ఈడీ. రాత్రి 8:45 ఫ్లైట్ కు కవితను ఢిల్లీకి తరలించారు అధికారులు. అరెస్టు విషయాన్ని కవిత కుటుంబ సభ్యులకు తెలిపారు. అరెస్టు చేసే క్రమంలో విచారణ అధికారితో కేటీఆర్, హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీ ఎలా తీసుకువెళ్తారని వారు ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ క్వశ్చన్ చేశారు. ఈడీకి సంబంధించిన విచారణ సుప్రీంలో ఈ నెల 19కి వాయిదా పడిన 10 నిమిషాల్లోనే కవిత ఇంటికి ఐటీ, ఈడీ అధికారులు వచ్చారు. 2 మహిళా అధికారులతో పాటు 10 మంది తనిఖీలు చేశారు. కవిత 2 ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లు సీజ్ చేశారు అధికారులు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవిత ఇంట్లోకి లాయర్ భరత్ ను అనుమతించలేదు. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామని భరత్ కు చెప్పారు. అరెస్ట్ ప్రొసీజర్ కు సంబంధించి ఈడీ ఒక పంచనామాను తయారు చేసింది. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:45 వరకు సెర్చ్ చేసినట్లు పంచనామాలో పేర్కొన్నారు. అంతకు ముందే అంటే 5:20 అరెస్ట్ చేసినట్టు పంచనామాలో పేర్కొన్నారు. పీఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 కింద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 6 గంటల ప్రాంతంలో కేటీఆర్ తో పాటు మరో 20 మంది చట్టవిరుద్ధంగా వచ్చి ప్రక్రియను అడ్డుకున్నట్టు విచారణ అధికారులు పంచనామాలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ స్పష్టం చేసింది. మనీ లాండరింగ్, హవాలా చట్టం కింద అరెస్టు చూపించారు. అరెస్టు సమాచారాన్ని ఆమె భర్త అనిల్ కిచ్చారు. 14 పేజీలతో కూడిన అరెస్టు సమాచారాన్ని అనిల్ కిచ్చారు ఈడీ అధికారులు. ఈడీ తనిఖీలు, అరెస్టు వ్యవహారమంతా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర నేతృత్వంలో జరిగింది. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్తారు కవిత. రేపు ఉదయం మెడికల్ టెస్ట్ల అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు. ఇక ఈడీ ప్రధాన కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ ను కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా సమాచారంతో కవితను అరెస్ట్ చేశారు. గత 4 రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని అమిత్ అరోరా నుంచి సేకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ లాబీ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. రేపు ఉదయం అమిత్ అరోరాతో కలిపి కవితను విచారిస్తారు. ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, మొత్తం న్యాయపరంగా శాంతియుతంగా ఎదుర్కొంటామని పార్టీ తెలిపింది. కవిత అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను డిమారలైజ్ చేసే ప్రయత్నమని అన్నారు. కేసులు, అరెస్టులు కొత్త కాదని, కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. అక్రమ అరెస్టుకు నిరసనగా ఉద్యమిస్తామని అన్నారు హరీష్ రావు. మరోవైపు కవిత అరెస్ట్ ని సవాల్ చేస్తూ రేపు సుప్రీంలో పిటిషన్ వేస్తారు. రేపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మొదట 2022 సెప్టెంబర్లో సమీర్ మహేంద్రు అరెస్ట్ అయ్యారు. ఆయన ఇండో స్పిరిట్ ఓనర్. అదే ఏడాది నవంబర్లో శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు బినోయ్ బోవు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 4 రోజుల గ్యాప్ తో నవంబర్ 14, 2022న అభిషేక్ బోయిన్పల్లి, విజయ నాయర్ ని అరెస్ట్ చేశారు. నవంబర్ 30, 2022న అమిత్ అరోరాను, ఫిబ్రవరి 9, 2023న కవిత మాజీ ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబును, మద్యం వ్యాపారి గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఇక ఫిబ్రవరి 11, 2023న మాగుంట రాఘవరెడ్డిని, ఫిబ్రవరి 26, 2023న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఇప్పటి వరకు ఈ కేసులో కవితతో కలిపి అరెస్ట్ అయిన వారు 11 మంది. ప్రస్తుతం కవితను ఢిల్లీకి తీసుకువెళ్తున్నారు ఈడీ అధికారులు. 8:45 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవిత ఫ్లైట్ ఎక్కారు. సో అక్కడ నుంచి ఢిల్లీ తీసుకువెళ్తున్నారు. ఢిల్లీ ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏంటి అప్డేట్స్? ఈరోజు రాత్రి 11 గంటల వరకు కవిత ఫ్లైట్ ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక అరగంటలో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఈడీ కార్యాలయం వద్ద కనుక ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు 144 సెక్షన్ పెడుతూ ఇక్కడ ఒక బ్యానర్ను కూడా ఇక్కడ పోలీసులు ఎరెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడంతా కూడా పెద్ద స్థాయిలో బారికేడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈడీ కార్యాలయం ఇక్కడ ఎవరైతే నిందితులు ఆరోపణలు ఎదుర్కొన్న వారందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ ఈ సెల్స్ లో పెడతారు. ఇక్కడ 2-3 విడివిడిగా కూడా
సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్లో భాగంగా గతంలో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులన్నీ కూడా ఇక్కడే రాత్రిపూట ఉంచి పగలు విచారణ చేయడం కూడా జరిగింది. అది అందరికీ తెలిసిందే. ఈరోజు రాత్రి కవిత ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రధానంగా ఈరోజు రాత్రి ఇక్కడే ఈ ఈడీ కార్యాలయంలో ఉన్నటువంటి సెల్లో పెడతారు. ఆ తర్వాత రేపు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బహుశా రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వాదనలు విన్న తర్వాత కస్టడీని కోరేందుకు అవకాశం ఉంది. ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు తమకు కవితను విచారణకు అనుమతించాలని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టులో కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత కస్టడీ కనుక ఇచ్చినట్లయితే ప్రతిరోజు కూడా ఇదే ఈడీ కార్యాలయంలో కవిత సెల్లో ఉంచడం, పగలు విచారణ జరపడం జరుగుతుంది. ఇప్పటికే అమిత్ అరోరా మరొక నిందితుడు అమిత్ అరోరా కూడా విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను రేపు రౌజ్ అవెన్యూ కోర్టు ముందుంచి మరింత స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు గాను తమకు అనుమతి ఇవ్వాలని, కస్టడీకి అనుమతించాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ అధినేతగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రేపు కోర్టు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి కోర్టుకు కూడా తాను హాజరయ్యేందుకు ఏమాత్రం కూడా సుతారం ఇష్టపడలేదు అన్న అంశం మాత్రం చెప్తున్నారు. చూడాలి రేపు అరవింద్ కేజ్రీవాల్ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరవుతారా లేదా అన్న అంశం. ఈ రకంగా మొత్తంగా చూసినట్టయితే లిక్కర్ స్కామ్ కేసు ఒక కొత్త మలుపు తిరిగింది. కవిత అరెస్ట్తో ఎవరు ఊహించని రీతిలో ప్రధానంగా ఈరోజు కవిత పిటిషన్ విచారణకు రానుంది. అయితే మిస్లీనియస్ డేగా ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును పెద్దగా వినేందుకు అవకాశం లేదు కాబట్టి మంగళవారానికి వాయిదా వేసింది. అయితే కవిత లాయర్గా ఉన్నటువంటి మోహిత్ రావు చెప్పేదాన్ని బట్టి గతంలోనే ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఒక ఒక ప్రామిస్ లాంటిది ఇవ్వటం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా తాము కొహెసివ్ స్టెప్స్ అంటే బలవంతంగా నిర్బంధనలు తీసుకోవడం కానీ అరెస్ట్ కానీ చేయమని చెప్పి ఒక రిటర్న్గా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వాగ్దానం మేరకు సుప్రీంకోర్టులో విచారణ జరిగేంత వరకు ఆ వాగ్దానం అమల్లో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కవితను ఎప్పుడైతే విచారణ వాయిదా వేయటం జరిగిందో వచ్చే మంగళవారానికి వెనువెంటనే ఈడీ అధికారులు రంగంలో దిగి బలవంతంగా కవిత నివాసానికి వెళ్లి ఈ రకంగా అరెస్ట్ చేశారు. సెర్చ్ వారెంట్ అనే పేరుతో ఏమాత్రం కూడా సమయం కూడా ఇవ్వకుండా ముందస్తు సమాచారం కూడా లేకుండా ఈ రకంగా బలవంతంగా అరెస్ట్ చేయడం చట్ట వ్యతిరేకము, చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం అంటూ మోహిత్ రావు సుప్రీంకోర్టులో కూడా తన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు కస్టడీ కోరుతున్న సమయంలోనే ఈ రకంగా అరెస్ట్ చేయడం అన్నది చట్టవిరుద్ధం అన్న అంశాన్ని కూడా కవిత తరఫు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుందో. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ఏమాత్రం కూడా క్లయింట్కు వాదనలు వినకుండా ఏమాత్రం కూడా ఈడీ అధికారులు ఈ రకంగా నిర్బంధనలు తీసుకోవడం అనేది సబబు కాదన్న అంశాన్ని కూడా కవిత తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. రేపు చూడాలి ఏమవుతుందో. ప్రస్తుతానికి మాత్రం మరొక గంటలో కవిత ఈ ఈడీ కార్యాలయానికి రానున్నారు. ఇక్కడ ఈరోజు రాత్రి మొత్తం కూడా ఇక్కడే గడిపేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడే ఉంచి రేపు పూర్తి స్థాయిలో అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విచారణ ప్రాథమికంగా జరిపే అవకాశం ఉంది. తమ దగ్గర ఉన్నటువంటి అనేకటువంటి సాక్ష్యాలను కూడా కవిత ముందుంచి ఆమె యొక్క ఆ వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా కూడా రికార్డు పరంగా కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ కోర్టులో కవితను ప్రవేశపెట్టడం జరుగుతుంది. కస్టడీకి కావాలని కోరడం జరుగుతుంది. ప్రసాద్, ఒకటి చెప్పండి. ఒక మహిళని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చి ఈడీ కార్యాలయంలో ఈ రోజు రాత్రంతా ఉంచబోతున్నారు. మరి ఈ కార్యాలయం అంటే ఒక మహిళని ఒక రోజంతా రాత్రి కార్యాలయంలో ఉంచాలి అంటే అక్కడ ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది ప్రసాద్? ఇక్కడ అన్ని వసతులతో కూడినటువంటి ఆధునిక వసతులతో కూడినటువంటి కార్యాలయం ఇది. ఇక్కడ ఉన్నటువంటి సెల్ కూడా అంటే గది కూడా నిర్బంధంలోకి తీసుకున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉంచేందుకున్నటువంటి వసతులు అన్నీ కూడా ఉంటాయి. అయితే ఖచ్చితంగా ప్రధానంగా ఈ మనీ లాండరింగ్ అంటే అక్రమ నగదు రవాణా చెందినటువంటి చట్టానికి సంబంధించి అనేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు వర్తింపు చేసేందుకు ఈడీ అధికారులకు హక్కు ఉంది. ఆ మేరకు అధికారాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆసరా చేసుకునే
కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి సుప్రీంకోర్టులో ఈరోజు వాయిదా పడంగానే ఈడీ అధికారులు స్వయంగా వాళ్లే ఇంటికి వెళ్లి విచారణ జరిపినట్టు, ఆ విధంగా కొన్ని డాక్యుమెంట్స్ సాక్ష్యాధారాలు సేకరించినట్లు, ఆ మేరకు అరెస్ట్ చేసినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే కవిత కేసు కూడా ప్రధానంగా అదే. మహిళను 5 గంటలు 5:30 అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఏమాత్రం కూడా ఈడీ అధికారుల సమక్షంలో కానీ వారి అధీనంలో కానీ ఉండటానికి వీల్లేదు. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని ఖచ్చితంగా అధికారులు సిబిఐ కానీ ఈడీ అధికారులు కానీ స్వయంగా వారే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ నిందితుడు ఇంటికి వచ్చి విచారణ జరపాలి అన్న అంశాన్ని వాదిస్తూ ఉన్నారు ఈ సుప్రీంకోర్టులో. ఇదే అంశాన్ని ఆధారం చేసుకుని ఈరోజు ఈడీ అధికారులు స్వయంగా వాళ్లే కవిత ఇంటికి వెళ్లి ఆ మేరకు సెర్చ్ వారెంట్ తీసుకొని అక్కడ సోదాలు నిర్వహించినట్టుగా, ఆ మేరకు కొన్ని సాక్ష్యాధారాలు లభించినట్టుగా, గతంలో కోర్టులో అనేకమైన నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారం చేసుకుని అరెస్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ వాదనలన్నీ కూడా రేపు రౌజేవని కోర్టులో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా వచ్చే మంగళవారం ఈ వాదనలు కూడా వచ్చేందుకు అవకాశం. చూడాలి ఏం జరుగుతుంది. ఈ కేసు ప్రస్తుతానికి మాత్రం మరొక గంటలో కల్వకుంట్ల కవిత ఈ ఈడీ కార్యాలయానికి తీసుకొస్తారు. ఈ రాత్రి ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత రేపు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, ప్రాథమికంగా కొంత విచారణ జరిపిన తర్వాత రేపు మధ్యాహ్నం రౌజేవని కోర్టు ఈడీకి ప్రత్యేక న్యాయస్థానంలో కవితను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈడీ అధికారులు తమకు కస్టడీకి ఇవ్వడం ద్వారా మరింత లోతుగా దీన్ని విచారించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు మరింత సమాచారం సేకరించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత కస్టడీ ఇవ్వాలని చెప్పి కోరుతారు. ఆ తర్వాత కవిత కస్టడీని తీసుకున్న తర్వాత మరింతగా ఇక్కడనే ఈ ఈడీ కార్యాలయంలోనే విచారణ సుదీర్ఘంగా జరిగేందుకు అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.